హాయ్ అండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఇప్పుడు చూసేద్దాం. నేను కుట్టే స్టైల్లో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఒక్క తూరు చూస్తే చాలు కుట్టేయగలరు, అంత ఈజీగా ఉంది. సింపుల్గా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బ్యాక్ నెక్ ఆర్మూల్ అంతాను కట్ చేసినాను. పొడవు ఎంత కావాలో అంత కూడా కట్ చేసి పెట్టేసినాను. ఇప్పుడు డీప్ అనేది తీద్దాం. బ్యాక్ నెక్ కోసం ఇక్కడ వచ్చేసి 2.5 వేసినాను. డౌన్ డీప్ 10.5 వేస్తున్నాను. తర్వాత 3 ఇంచులకి వేసి ఇక్కడ బాక్స్ లాగా వేసుకున్నాం. ఇప్పుడు ఇలా బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ వచ్చేసి కొంచెం రౌండ్గా తీవాలి. ఈ రౌండ్గా తీసి ఇక్కడ ఒక 7 ఇంచులకి షోల్డర్ నుంచి ఒక 7 ఇంచులకి వేసుకొని తర్వాత 1/2 ఇంచి ఆ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచుల కాటికి ఇక్కడ నుంచి మార్క్ వేసుకుంటా కొంచెం స్క్వేర్ లాగా నిలుపుకొని ఇక్కడ నిలిపేయాలి. తర్వాత ఈ మార్క్కి సైడ్కి ఇలా వేసుకొని కొంచెం లైట్గా ఒక 1/2 ఇంచి వేసి ఇలా మార్క్ వేసుకుంటే చాలును. సింపుల్ డిజైన్, ఈజీగా ఉంటుంది. చూసేదానికి కూడా బాగా తెలుస్తుంది. ఇక్కడ స్క్వేర్లా కొంచెము ఇలా షేప్ తిప్పుకోవాలి. అయిపోయి ఇంతే కటింగ్. బ్యాక్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము దీనికి ఫ్యూజింగ్ వేయట్లేదు, స్టిఫ్నెస్గా ఉంది. బ్లౌజ్ అనేది థిక్గా ఉంది, అందువలన ఫ్యూజింగ్ ఏమి వేయకన్నా తిప్పు వేసుకునేద్దాం. ఇప్పుడు బ్యాక్ నడుము కాడ తిప్పు వేసేస్తున్నాను. క్లాత్ ఏమి ఎక్స్ట్రాదేమి జాయింట్ చేయలేదు. ఈ క్లాత్ ఒగించి అనేది వదిలినాం కదా, ఆ వదిలిండే ఒగించి లోపలికి వెళ్ళిపోతే స్టిఫ్నెస్గా ఉంటుంది. అందువలన ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేయలేదు. నెక్ తిప్పు వేసేస్తున్నాను. ఇది కూడాను దీని మీద లేస్ అనేది కుడతాము, అందువలన తిప్పి వేసుకునేస్తే సరిపోతుంది. ఆ మూలలు అనేది నిలబెట్టి మనము టర్న్ చేసుకొని కుట్టుకుంటా రావాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసిన తర్వాత ఆ మూలలో ఘాటు వేసుకోవాలి. అక్కడక్కడ ఘాట్లు వేసుకుంటే నీట్గా షేప్ తిరుగుతుంది. కచ్చా కూడా పట్టుకునేట్లు రాకుండా ఫ్రీగా ఉంటుంది. మిస్ చేయకుండా ఘాట్లు అనేది వేసుకోవాలి కంపల్సరీ. చూడండి ఇలా తిప్పి వేసేస్తే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయా. బ్యాక్ నెక్ రెడీ అయిపోతుంది ఈజీగా. ఎక్కడ కూడా ఎమ్మింగ్తో పని లేకుండా తొందరగా బ్లౌజ్ డిజైన్ ఉన్నా కూడా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఎడ్జ్లో ఇంకొక కుట్టు అనేది వేసుకుంటున్నాను. లాక్ కన్నా వేసుకోవాలి ఫ్రీగా. తర్వాత ఇక్కడ నడుము కాడ ఒక కుట్టు లైనింగ్ మీదనే వేసుకోవచ్చు, లేదా మెయిన్ పీస్ మీద అయినా వేసేయచ్చు. ఇంకా లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి మెయిన్ పీస్ మీదనే నేను కుట్టు వేసేసి ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ డాట్స్ కూడా, ఈ బ్యాక్ డాట్స్ 1/2 ఇంచి అనేది మిస్ చేయకన్నా పట్టాలి ఒక్కొక్క సైడ్ది. టోటల్ 2 డాట్స్ సేరి 1 ఇంచి అన్న పట్టాలి. అప్పుడే బ్లౌజ్ అనేది పైకి లేకన్నా పర్ఫెక్ట్గా బాడీ ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది. బ్యాక్కి వచ్చి 1 ఇంచి కరెక్ట్గా పట్టాల్సి వస్తుంది. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ లేస్ అనేది తీసుకున్నాం. స్లీవ్కి డిజైన్ వచ్చింది కదా, అదే కలర్ లేసేనే ఇలా వేసేస్తున్నాను. మనము లేస్ కుట్టేటప్పుడు కూడాను లాక్ కన్నా ఫ్రీగా లేస్ అనేది కుట్టుకోరావాలి. లేస్ వేస్తాననేసి ఇంకా ఫ్యూజింగ్ కూడా వేయలేదు. బ్లౌజ్ పీస్ కొంచెం థిక్గా ఉండే, ఇది అన్నీ వేస్తే థిక్ అయిపోతుంది ఎక్కువ అనేసి నేను అది ఫ్యూజింగ్ వేయకన్నా అలా డైరెక్ట్గానే ఇంకా లేస్ కుట్టేదామని తిప్పి వేసుకుండేస్తే. ఇప్పుడు ఇంకొక స్టెప్ అనేది వేద్దాం. చూడండి ఇలా డైరెక్ట్ నేను కుట్టేయచ్చు. బిగినర్స్ కోసము చూపిస్తున్నాను. ఇక్కడ లేస్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచి మనకి ఎంత విడుతు 1 ఇంచినా లేదా 1/2 ఇంచినా గ్యాప్ ఎంత వదలాలి అని వాళ్ళ చాయిస్ని బట్టి వదులుకోవచ్చు. నేను 1/2 ఇంచి వదిలేసి లేస్ వేస్తున్నాను. డైరెక్ట్ అట్లాగే వేసేయచ్చు. బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఇలా వేసుకుంటేని చూపిస్తున్నాను.
½ ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టెప్ అనేది లేస్ కుట్టేస్తున్నాను. డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ అయిపోయింది. ఇంకా షోల్డర్ నుంచి ఇంకొక లేస్ అనేది వేసేద్దాం. ఇక్కడ నుంచి ఇలా కుట్టుకొని ఇంకా ఆర్మూల్ సైడ్ అనేది ఇలా కుట్టుకొని రావాలి సైడ్కి. ఈ సైడ్ కుట్టేటప్పుడు ఇక్కడ స్లీవ్ కుడతాం కదా, అక్కడి నుంచి డౌన్ 1.5 ఇంచ్ చూసుకొని మనం ఇది కుట్టుకోవాలి లేసు. ఇంకొక కుట్టు ఇలాగే. ఇది కుట్టేటప్పుడు మనం ఫ్రీగా కుట్టాలి, లాగుతా కుట్టకూడదు. ఈ సైడ్ సేమ్ మెథడ్లో కుట్టేయండి. ఇక్కడ చూసుకోవాలి ఆ సైడ్ ఎంత విడుతుందో ఈ సైడు, అప్పుడు మనకి 2 సైడు ఒకేలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. చూడండి ఇలా బ్యాక్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లూఫ్ రెడీ చేసేద్దాం. బ్యాక్ వేసుకోవడానికి లూఫ్కి ఫ్లవర్ కూడా రెడీ చేసేస్తున్నా. ఆ ఫ్లవర్కి లేస్ కుట్టేస్తున్నాను. బ్యాక్ ఈ విధంగా ఎందుకు డిజైన్ పెట్టినాను అంటే స్లీవ్లో డిజైన్ అనేది ఇదే షేప్లో వచ్చింది. అది శారీ కొనుక్కున్నప్పుడే శారీలో బ్లౌజ్ వస్తుంది కదా, అప్పుడే వర్క్ అనేది స్లీవ్లకు వచ్చేసింది. ఇంకా అదే వర్కే దానికి మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్ కూడా ఇలా కుట్టేస్తుంది. డిజైన్ అనేది మనం షోల్డర్ కాడ నుంచి డౌన్కి 3 ఇంచీలు వేసుకోవాలి లూఫ్, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి స్లీవ్ డిజైన్ శారీలో వచ్చిండేదే ఇది బ్లౌజు, అప్పుడు వచ్చినప్పుడే ఈ వర్క్ అనేది వచ్చేసింది. మొత్తం ఇలా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని సెండ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.